చల్లగా. శ్రీలలిత విత్ ధీరజ్. ఓం నమో నమో నమః శివాయ. మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ. గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ. ఓం నమో నమో నమః శివాయ. శూలినే నమో నమః కపాలినే నమః శివాయ. పాలినే విరంచి తుండమాలినే నమః శివాయ. అంతిల రవమిది పదములదా అంతిల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా. అంతిల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా. అమృతగానమిది పెదవులదా అమితానందపు ఎదసడిదా. సాగిన సాధన సార్థక మందగ యోగ బలముగా యాగ ఫలముగా. సాగిన సాధన సార్థక మందగ యోగ బలముగా యాగ ఫలముగా. బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా. అంతిల రవమిది పదములదా మూవలు ఊరుమూల సవడులై మెలికలు మెరుపుల మెలకువలై. మూవలు ఊరుమూల సవడులై మెలికలు మెరుపుల మెలకువలై. మీను హర్షవర్ష మేఘమై మీని విసురువాయు వేగమై. హంగ భంగిమలు గంగ పొంగులై హావ భావములు నింగి రంగులై. హాస్యం సాగే లీలా రసఝరులు జాలువారేలా. జంగమమై జడమాడగా జలపాత గీతముల తోడుగా. పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా. అంతిల రవమిది పదములదా
నయన తేజమేనకారమై మనోనిశ్చయం మకారమై శ్వాస చలనమే శికారమై వాంఛితార్థమేవ కారమై యోచన సకలముయకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ భావమే భావనకు భావ్యము కాగా భరతమే నిరతము భాగ్యము కాగా తూగిన గిరులు కరిగిరేలా తాండవమాడే వేళ ప్రాణ పంచమమి పంచాక్షరిగా పరమ పదము ప్రకటించగా ఖగోళాలు పదకింకిణులై 10 దిక్కుల ధూర్జటి ఆర్భటిరేగా అంతెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా అమృతగానమిది పెదవులదా అమితానందపు ఎదసడిదా అంతెల రవమిది పదములదా ధీరజ్, బ్రో మా శ్రీలలిత గారితో పాడటానికి నీకు అవకాశం కుదిరింది, ఎలా భావిస్తున్నావు? నాకు చాలా హ్యాపీగా ఉంది బ్రో. అంటే ముందు ఇక్కడికి రావడం హ్యాపీ, అక్కతో పాడడం హ్యాపీ, ఈ స్టేజ్ మీద నిలబడడం ఇంకా హ్యాపీ మీ పక్కన. అబ్బా, లాస్ట్కి పంచ్ అనమాట. వెల్కమ్ ధీరజ్. నమస్తే మ్యామ్. చాలా మంచి పాట ఎంపిక చేసుకున్నారు. నువ్వు ఒక తుఫాన్ లాంటిది ఏదో ఒకసారి లాస్ట్లో ఒక కొండల మీద భానుప్రియ గారు డాన్స్ చేస్తూ ఉంటే కాలు జారింది భానుప్రియ గారికి. అలా roll గిరగిరా గిరగిరా రోల్ అవుతూ కింద కింద పండివ్వలేదు, పైకి లేపావు. ఎంత రోల్ చేసినా కూడా. లలిత, నాకు మ్యామ్ నా భావం ఏంటంటే నీ కొంచెం శృతి ఎక్కువైందేమో అనిపించింది. ఇఫ్ ఐఎమ్ రాంగ్ యూ ప్లీజ్ టెల్ మీ. అంటే ఏం ఎక్కువ అవ్వలేదు మ్యామ్. అంటే ఆ నోట్ ఒక హాఫ్ నోట్ తగ్గించుకుంటే బాగుండు. ఇంకొకటి ఏంటంటే తను కంఫర్టబుల్, అదే చెప్పబోతున్నాను, అక్కడికే వస్తున్నాను. అది ఫస్ట్ అనిపించింది. నువ్వు తగ్గిస్తే కనుక తను కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవాడు కాదు. సో కొంచెం ఎక్కడో ఒక చిన్న కాంప్రమైజ్ అయినటువంటి ధోరణి కనిపించింది శృతి విషయంలో. మొత్తం మీద కొంచెం ఎందుకనో ఫ్లాట్ అయింది అక్కడక్కడ మాత్రమే. ఈరోజు పాడిన ఇది చెప్పాలి అంటే కనుక. సో అది మినహాయిస్తే అద్భుతమైన పాట పాడారు అండ్ అమోఘంగా అనిపించింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శ్రీలలిత, ధీరజ్ నమస్తే సార్. బాగా పాడారు, మంచి పాట. ధీరజ్, నువ్వు కొంచెం కిందికి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించింది 2-3 చోట్ల. సార్ కొంత ఏదో పెగలేదు అనిపించింది. తర్వాత పై స్థాయిలో పాడినప్పుడు చక్కగా వినిపించింది. శ్రీలలిత, చాలా బాగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ. నువ్వు ఏ పాట పాడినా ఒక నిండుగా, ఒక సంపూర్ణంగా ఉంటుంది పాట అంతా కూడా. ఆ పాటను అర్థం చేసుకునే విధానం, అర్థం చేసుకుని బయటికి అది ఆలపించే విధానం చాలా బాగా నిండుగా, సంపూర్ణంగా అనిపించింది. పైగా నీ గాత్రంలోని ప్రత్యేకత ఏంటంటే ఇంకా పేరు పెట్టడానికి లేదు. ఏంటంటే పదోచ్చారణ చాలా బాగా ఉచ్చరిస్తావు. ఎంత స్పష్టంగా ఉంటుందో ఆ ఉచ్చారణ, అసలు ఇంకా పేరు పెట్టడానికి లేదనమాట. అలాగా ఉంది నీ పాట. మనస్ఫూర్తిగా నీకు అభినందనలు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. ధీరజ్, నమస్తే సార్. చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. వాయిస్ ఇంకొంచెం ఇంకా ఎస్ సార్. పరిపక్వత చెందాలి. ఓకే సార్. బట్ పాడే విధానం మాత్రం చాలా బాగుందమ్మా. గాడ్ థ్యాంక్ యూ బ్లెస్. సార్. థ్యాంక్ యూ సార్. శ్రీలత, సార్ ఎప్పటిలాగా బాగా పాడావు. థ్యాంక్ ఏ యూ. రాగం ఇది? ఇది ధర్మవతి సార్. ధర్మవతి. చాలా చక్కగా పాడమ్మా, భావయుక్తంగా పాడావు. ఎప్పటిలాగే ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. శ్రీలలిత అండ్ ధీరజ్ అద్భుతమైన పాట పాడారు ఇద్దరును. ఏరా థ్యాంక్ యూ బ్రో. ఏదో చెప్పడానికి వస్తున్నావు, ఏం చెప్పట్లేదు బ్రో. నువ్వు ఎందుకు అంత నవ్వెందుకు? మిమ్మల్ని చూడగానే మొహంలో ఆనందం.
శ్రీలిత థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ బ్రో. వెళ్ళిపా.